నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా. ఈ ఒక్క మాట ఒక తల్లి మనస్సుకు ఎంత బాధ పెడుతుందో తెలుసా. ఒకరోజు ఆ అమ్మ నిజంగానే ఖాళీగా కూర్చుంటే ఆ ఇంట్లో ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఒక మధ్యతరగతి కుటుంబంలో లక్ష్మి అనే గృహిణి ఉండేది. ఉదయం నుంచి రాత్రి వరకు వంటలు, బట్టలు, ఇంటి పని, పిల్లల పని, అలా క్షణం కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉండేది. కానీ ఆమె కుటుంబం మాత్రం ఆమె కష్టాన్ని మాత్రం గుర్తించేదే కాదు. పిల్లలు కూడా, అమ్మా నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, ఇది కూడా చేసేయి అని మాట్లాడడం ప్రారంభించారు. భర్త కూడా ఇంట్లోనే ఉంటావు కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. ఈ మాటలు లక్ష్మి మనసుకు చాలా బాధ పెట్టాయి. ఒకరోజు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను నిజంగానే ఖాళీగా కూర్చుంటే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలి అని అనుకుంటుంది. ఆ రోజు ఆమె ఏ పని చేయలేదు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చారు. బట్టలు అక్కడ పడి ఉన్నాయి. బెడ్రూమ్ మొత్తం చిందరవందరగా ఉంది. అమ్మా నా డ్రెస్ ఎక్కడా, పాలు ఇవ్వమ్మా అంటూ పిల్లలు అరవడం ప్రారంభించారు. కానీ ఇంట్లో